హాయ్ ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ పేపర్స్ని స్టడీ చేస్తా ఉన్నాం. 2017 సంవత్సరంలో మనకి ఇక పీసీబీ పరీక్షలో అడిగినటువంటి పాలిటీ ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. చూడండి, మనకి మొదటి ప్రశ్న ఏ విధంగా ఉందంటే, బ్రిటిష్ కాలంలో ఆధునిక స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరికి పేరు అంటాడు, లేదా బ్రిటిష్ వారి కాలంలోనే స్థానిక స్వపరిపాలన విధానాలను ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అని కూడా అడుగుతాడమ్మా. అదే మనం ఈ విషయాన్ని గమనిస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఎవరు ప్రారంభించారు అంటున్నారు. ఇక్కడ మనకు గుర్తుంచుకోండి, ఎవరు ప్రారంభించారు? లార్డ్ రిప్పన్ ప్రభు ప్రారంభించినాడా, కర్జన్ ప్రభు ప్రారంభించినాడా, ఇర్విన్ ప్రభు ప్రారంభించినాడా? ఎవరు కాదు ప్రారంభించింది కాదు, ఎవరు కాదంటున్నాడు. మరి ఇక్కడ ఈ స్థానిక స్వపరిపాలన విధానానికి పితామహుడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అని అంటాం మనం. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ అని, లేకపోతే ఆధునిక స్థానిక స్వపరిపాలన విధానానికి పితామహుడు అని ఎవరిని అంటామనంటే మనము లార్డ్ రిప్పన్ గారిని అనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఓకే. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది? ఇక్కడ ఏ అనేటువంటి సరి అనేటువంటి ఆన్సర్ అనేది వచ్చింది. ఓకే, మరి ఇందులోకి వెళ్ళి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి అడిగే అవకాశం అనేది ఉంటుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా అడుగుతాడంటమ్మా, మనకి ఈ బ్రిటిష్ వారి కాలంలోనే ఎప్పుడు ఈ స్థానిక సంస్థలను ప్రారంభించారంటే మొట్టమొదటిసారిగా మనకు మున్సిపాలిటీలను ప్రారంభించారు. ఎప్పుడు? మనకి 1687 సంవత్సరంలో మున్సిపాలిటీలను ప్రారంభించారు. ఇక్కడ ప్రారంభించినటువంటి మున్సిపాలిటీలకు ఏం చేసినారు? 1793 సంవత్సరంలో ఒక గుర్తింపునివ్వడం అనేది జరిగింది, ఒక ఐడెంటిటీ ఇవ్వడం అనేది జరిగింది. సరే, ఇది అయిపోయింది. ఇది బ్రిటిష్ వారి కాలంలో. మరి మన భారత రాజ్యాంగం ప్రకారము స్థానిక పరిపాలన విధానాల గురించి తెలుపుతున్నటువంటి ఆర్టికల్ ఏది ఇక్కడ మనకి అంటే 40వ ఆర్టికల్ అనేది తెలియజేస్తా ఉంది. మరి మన భారత రాజ్యాంగం ప్రకారము ఎప్పుడు ప్రారంభించినారు వీటిని, స్థానిక పరిపాలన విధానాన్ని అంటే మనకి 1959వ సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది. ప్రారంభించిన తర్వాత ఏం చేసినారు? వీటికి ఈ స్థానిక పరిపాలన విధానాలకు ఏం చేసినారంటే 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారము, ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము 11వ షెడ్యూల్, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారము 12వ షెడ్యూల్ని చేర్చి వాటికి రాజ్యాంగ హోదా ఇవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన చరిత్ర. కనుక మనకి ప్రశ్నలో బ్రిటిష్ వారి కాలంలో స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే లార్డ్ రిప్పన్ గారు ప్రారంభించడం అనేది జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిందే. కాబట్టి ఆన్సర్ ఏమైంది? మనకి ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం అయింది. కేబినెట్ మిషన్ లో ఈ క్రింది వారిలో ఎవరు సభ్యుడు కాదు అన్నాడు. ఈ కేబినెట్ మిషన్ అనేటటువంటిది ఉంది, ఆ కేబినెట్ మిషన్ లో సభ్యుడు కాదు అన్నాడు. అంటే ఇక్కడ మనకి ప్రశ్న ఏ విధంగా అర్థం చేసుకోవాలా? కేబినెట్ మిషన్ కు సంబంధము లేనటువంటి వ్యక్తి ఎవరు అంటున్నాడు. ఇక్కడ కేబినెట్ మిషన్ కు సంబంధము లేనటువంటి వ్యక్తి ఎవరు అంటున్నాడు. ఇక్కడ చూద్దాం మనం. సర్డ్ స్టాపర్డ్ క్రిప్స్, ఇక్కడ సర్డ్ స్టాపర్డ్ క్రిప్స్, లార్డ్ ఫెథిక్ లారెన్స్, ఇక్కడ ఏవి కాదమ్మా, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు వచ్చింది, ఏవి అలెగ్జాండర్, అట్లీ ప్రభు అంటున్నాడు. ఇక్కడ మరి ఇక్కడ ఎవరికి సంబంధం అనేది లేదు అని అంటే ఇక్కడ మనకి అట్లీ ప్రభువుకు సంబంధం అనేటటువంటిది లేదు. ఈ అట్లీ ప్రభు అనేవాడు సంబంధము లేదు కాబట్టి సభ్యుడు కాదు. మరి సభ్యుడు ఎవరెవరు ఇందులో? ఈ కేబినెట్ మిషన్ లో మనకి స్టాపర్డ్ క్రిప్స్, తర్వాత మనకేంది లార్డ్ ఫెథిక్, ఏవి అలెగ్జాండర్. ఇప్పుడు ఈ కేబినెట్ మిషన్ తో సంబంధము లేనటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఇక్కడ మనకి అట్లీ ప్రభు గారు ఉండడం అనేది జరిగింది. ఇది మనకి రాజ్యాంగ పరిషత్తులో కనిపిస్తూ ఉంటుంది. భారత రాజ్యాంగానికి సంబంధించిన చారిత్రక నేపథ్యంలో ఉంది మనకి. ఇది స్వతంత్రానికి సంబంధించినటువంటి విషయంలో ముందు మనకి ఇక్కడ ఈ విషయం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కమిటీలను చదువుతున్నప్పుడు ఆ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది, ఎందుకోసం ఏర్పడ్డది, ఎవరు ఏర్పాటు చేసినారు, అందులో ఎంతమంది సభ్యులు, సభ్యులుగా ఉన్నవారెవరు, సభ్యులుగా లేని వారెవరు అని అడుగుతున్నాడు. ఇప్పుడు సభ్యుడు లేనివాడు అడిగిండు కాబట్టి ఉన్న వాళ్ళ విషయాలు మనకి తెలవాల్సింది. కాబట్టి ఆన్సర్ ఏమైంది? ఇక్కడ మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది చట్టాలను ఏ చట్టం మొదటిసారిగా భారతీయులకు శాసనసభలలో ప్రాతినిధ్యం కల్పించింది అంటున్నాడు. ఇక్కడ మనకి ఈ క్రింద ఏ చట్టం అనేది కింద పేర్కొనబడినటువంటి చట్టాలు ఉన్నాయి. ఏ చట్టం మొదటిసారిగా భారతీయులకు శాసనసభలలో ప్రాతినిధ్యం కల్పించింది అంటున్నాడు. ఇక్కడ మనకి
అంటే 1919 మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మేషన్స్ అంటాం, ఇక్కడనేమో మింటో మార్లే రిఫార్మేషన్స్ అంటాము. ఇది మనకి భారత ప్రభుత్వ చట్టం 1935 అని అంటాము. ఏది కాదంటున్నాడు. మరి ఇక్కడ ఏ చట్టం ప్రకారం మొట్టమొదటిసారిగా ఈ భారతీయులకు ఆ శాసనసభలలో ప్రాతినిధ్యము కల్పించినారు అని అంటే మనకిక్కడ 1909 చట్టం ప్రకారం. ఎందుకు సార్ ఇక్కడ 9 చట్టం ప్రకారం అంటే ఇక్కడ ఏర్పాటు ఇక్కడ ఎవరున్నారంటే మన ఇక్కడ మింటో అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ మనకి మార్లే అనే వ్యక్తి ఉన్నాడు. ఈ మింటో ఏం చేసిందంటే మన భారతదేశంలో ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఈ ముస్లింలకు ఏం ఏర్పాటు చేసిండు, ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఏర్పాటు చేసిండు. ఏం ఏర్పాటు చేసినాము, మనకి ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చేసిండు. ఈ ప్రత్యేక నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నాయో, ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఎందులో సభ్యులుగా ఉంటారు, మళ్ళీ ఇక్కడ మనకి శాసనసభలో సభ్యులుగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఎంతకైనా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రత్యేక నియోజకవర్గాల కారణంగా ఏమొచ్చిందంటే శాసనసభలలో సభ్యత్వం అనేది రావడం అనేది జరిగింది. కాబట్టి ఏ చట్టం ప్రకారం అంట, 1909 చట్టం ప్రకారం అంట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ బి అనేది సరి అయినటువంటి సమాధానము అవుతున్నది. రాష్ట్ర గవర్నర్ తన చర్యలకు సంబంధించి ఎవరికి జవాబుదారీగా ఉంటారు అంటున్నాడు. మన భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ రాష్ట్రానికి ప్రప్రథమైనటువంటి కార్యనిర్వాహక అధికారి ఎవరిక్కడ, గవర్నర్ గారు ప్రప్రథమైనటువంటి రాష్ట్రానికి కార్యనిర్వహణాధికారి, దేశానికి అయితేనేమో రాష్ట్రపతి గారు. మరి ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి గవర్నర్లని నియమించే అధికారం అనేది ఎవరు నియమిస్తారు, రాష్ట్రపతి గారు ఎవరిని నియమిస్తాడంటే గవర్నర్ గారిని నియమిస్తాడు. ఎందులో భాగంగా రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారాలలో భాగంగా, అర్థమైందా, కార్యనిర్వాహక అధికారాలలో భాగంగా రాష్ట్రపతి గారు గవర్నర్ గారిని నియమిస్తారు. అందుకే గవర్నర్ గారు రాష్ట్రపతి గారి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో కొనసాగుతాడు. అది ఇక్కడ చూద్దాం. రాష్ట్ర గవర్నరు ఎవరికి జవాబుదారీగా ఉంటాడు అని అంటే ఎవరి చేత నియామకం కాబడుతున్నాడు, ఇక్కడ మనకి రాష్ట్రపతి గారి చేత నియామకం కాబడడం అనేది జరుగుతుంది. కాబట్టి పరిపాలన విధానంలో ఎవరికి జవాబుదారీ, రాష్ట్రపతికి జవాబుదారీగా ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఏంది, ఏ అనేది సరి అయినటువంటి సమాధానం. లోక్సభ రాజ్యసభలను సంయుక్తంగా సమావేశపరిచేది ఎవరు అంటున్నాడు. ఇక్కడ మనకి లోక్సభ రాజ్యసభలను సంయుక్తంగా సమావేశపరిచేది ఎవరు అంటున్నాడు. దాన్ని ఉభయ సభల సంయుక్త సమావేశము అని అంటాం, జాయింట్ సిట్టింగ్ సిస్టము అని కూడా అంటాం. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటున్నాడు. రాష్ట్రపతి గారికి ఉంటుందా, లోక్సభ స్పీకర్కి ఉంటుందా, రాజ్యసభ చైర్మన్కి ఉంటుందా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఉంటుందా అంటున్నాడు. ఇక్కడ ఏర్పాటు చేసేది, ఇక్కడ లోక్సభ రాజ్యసభ రెండింటిని కలిసి ఒకే దగ్గర ఉభయ సభలను సంయుక్తంగా సమావేశపరిచేది ఎవరు అని అంటే మనకి ఇక్కడ రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆన్సర్ ఏంది కదా మనకి, ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. మరి దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి, ఓకే. మరి ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటాడు ఎగ్జామ్లో. మళ్ళా ఏమంటాడు మనకి, అధ్యక్షత. మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ ఏమొస్తుంది, అధ్యక్షత వహించేది అంటాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోండి, వహించేది ఎవరు అంటాడు. ఎవరు వహించడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ లోక్సభ స్పీకర్ గారు అధ్యక్షత వహిస్తారు. తమిళమ్మ అంటే ఇప్పుడు వచ్చిన ప్రశ్న మళ్ళీసారి ఎగ్జామ్లో మళ్ళీ మార్చి అడిగే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న ప్రకారం మాత్రం మనకు ఆన్సర్ ఏంది ఇక్కడ, ఏ. మరి దానికి అధ్యక్షత వహించేది మాత్రం ఎవరంటే మనకి లోక్సభ స్పీకర్ గారు అధ్యక్షత వహిస్తారు. 6th క్వశ్చన్ చూస్తా ఉన్నాం. ఇక్కడ భారత ప్రధానమంత్రిగా నియమించబడడానికి ఉండాల్సినటువంటి కనీసమైనటువంటి వయస్సు ఎంత అంటున్నాడు. ఇక్కడ వయస్సు ఎంత అంటున్నాడమ్మా, అర్హతలలో ఇది ఉంటుంది మనకి. ఈ అర్హతలలో వయస్సు ఎంత అంటున్నాడు.
కాబట్టి ఇక్కడ మనం ఏం చూద్దాం, ఇక్కడ వయస్సు ఎంత అని అంటా ఉన్నాడు కాబట్టి 25 సంవత్సరాల, 30 సంవత్సరాల, 21 సంవత్సరమా, ఇక్కడ 35 సంవత్సరాల, అన్నిటికి ఉంది ఇక్కడ మనకి, అన్నిటికి ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ ప్రధానమంత్రిగా నియమించబడాలంటే వయసు ఎంత? 25 సంవత్సరాల వయస్సు ఖచ్చితంగా నీకు నిండి ఉండాల్సిందే. అర్థమైందమ్మా? ప్రధానమంత్రిగా నియమించబడడానికి. ఒకవేళ నువ్వు గ్రామ సర్పంచ్గా నియమించబడాలంటే, గ్రామ సర్పంచ్గా గుర్తుంచుకో, ఇక్కడ మనకి గ్రామ సర్పంచ్గా నియమించబడాలంటే ఎంత ఉండాలి వయసు నీకు? ఇక్కడ 21 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, ఇక్కడ మనకి చూడండి, రాజ్యసభ సభ్యుడిగా నియమించబడాలంటే ఎంత వయసు ఉండాలా? 30 సంవత్సరాలు ఉండాలా. మరి ఇక్కడ 35 సంవత్సరాలు ఎందుకంటే నీకు చూడండి, మనకి రాష్ట్రపతిగా గుర్తుంచుకోండి, రాష్ట్రపతిగా నియమించబడాలంటే వయసు ఎంత ఉండాలా? 35 సంవత్సరాలు ఉండాలా. అంటే అన్ని ఒక్కో దానికి ఒక్కొక్కటి లింక్ అనేది ఉంది. కానీ ఇక్కడ మాత్రం మనకి ఏమడిగిండు? ప్రధానమంత్రిగా నియమించబడడానికి కావలసినటువంటి వయస్సు ఎంత అన్నాడు. కాబట్టి ఎంత ఉండాలి మనకి? 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. మంత్రిమండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది అంటున్నాడు. సంయుక్తంగా గుర్తుంచుకోండి, ఇక్కడ సంయుక్తంగా అంటే అందరూ కలిసి సంయుక్తంగా అంటున్నారు మనకి. సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహించాలా? లోక్సభకి బాధ్యత వహించాలన్నా, ప్రధానమంత్రికా, రాజ్యసభకా, లేదా రాష్ట్రపతి గారికా? సంయుక్తంగా దేనికి బాధ్యత వహించాల్సిందే? ఖచ్చితంగా సంయుక్తంగా మంత్రిమండలి సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహించాల్సిందే. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ఏ. ఇక్కడ సంయుక్తంగా అడిగిండు, ఓకే. కానీ ఒకవేళ సంయుక్తంగా అంటే అందరు కలిసి కదా, అట్లా ఓకే. మరి మళ్ళొకసారి ఏ విధంగా అడుగుతాడంటే వ్యక్తిగతంగా అంటాడు. వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహించాలంటాడు. వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహించాలి ఈ మంత్రిమండలి అంటే? వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహించాలంటే రాష్ట్రపతికి. ఎవరికి మనకి? వ్యక్తిగతంగా రాష్ట్రపతి గారికి. ఇక్కడ సంయుక్తంగా అడిగిండు కాబట్టి సంయుక్తంగా మనకి లోక్సభకి, ఒకవేళ వ్యక్తిగతంగానైతే గుర్తుంచుకోవడం మనం ఇక్కడ వ్యక్తిగతంగా అయితేనేమో రాష్ట్రపతి గారికి. ఇప్పుడు మనకి అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం ఏంది ఇక్కడ మనకి? ఏ అనేది సరి అయినటువంటి సమాధానం. ఉపరాష్ట్రపతి దేనికి పదవి రీత్యా చైర్మన్ గా ఉంటారంటున్నాడు ఇక్కడ మనకి. ఉపరాష్ట్రపతి పదవి రీత్యా దేనికి చైర్మన్ గా ఉంటారంటున్నాడు ఇక్కడ. జాతీయ అభివృద్ధి మండలిక, రాజ్యసభక, లోక్సభక, నీతి ఆయోగ్క. ఇక్కడ నీతి ఆయోగ్ అయితే చైర్మన్ ఎవరు? ఇక్కడ మనకి పిఎం గారు ఉంటాడు. ఇక లోక్సభకు మాత్రం ఎవరు ఉంటారు? లోక్సభకు అధ్యక్షుడికి ఎవరు ఉంటారు మనకనంటే, లోక్సభను మొత్తం నడిపించేది ఎవరు? ఇక్కడ మనకి స్పీకర్ గారు ఉంటారు. ఇక్కడ మనకి ఇక ఉపరాష్ట్రపతి గారు పదవి రీత్యా దేనికి చైర్మన్ గా ఉంటారంటే రాజ్యసభకు చైర్మన్ గా ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ? బి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో ఉభయ సభలు ఉన్నాయంటున్నాడు ఇక్కడ మనకి. రాష్ట్రాల్లో ఉభయ సభలు అని అంటే మనకి ఎమ్మెల్యేలు ఉంటారు కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఉంటాయి. అసెంబ్లీలు మాత్రం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకి? ఇక్కడ 28 రాష్ట్రాలు ఉన్నాయి, మళ్ళా 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళని ఎమ్మెల్యేలు అంటాం. అట్లా కాకుండా ఎమ్మెల్సీలు అంటున్నాడు ఇక్కడ మనకి. ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే మనకి ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేటువంటివి ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాయి అని అంటున్నాడు ఇక్కడ మనకి. అంటే ఎమ్మెల్సీలు ఉన్నటువంటి రాష్ట్రాలు మనకి తెలవాలా. మరి ఇక్కడ 4 రాష్ట్రాలు ఉన్నాయా, 5 రాష్ట్రాలు ఉన్నాయా, 8 రాష్ట్రాలు ఉన్నాయా, 6 రాష్ట్రాలలో ఉన్నాయనంటే మనకు ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మనకి 6 రాష్ట్రాలలో ఈ ఎమ్మెల్సీల సిస్టమ్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ ఉభయ సభలు అనేటటువంటివి 6 రాష్ట్రాలలో మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని ఇక్కడ గమనించాల్సిందే. అయితే మనకి ఇది ఓకే. ఇక్కడ ఇప్పుడు మనకి ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని తెలిసింది? 6 రాష్ట్రాలు ఉన్నాయని తెలిసింది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? డి. అది క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, ఈ 2 సభల విధానం అనేటటువంటిది ఉంది కదా మనకి. ఈ 2 సభల విధానము, రాష్ట్రాలలో 2 సభల విధానం అనేది ఉంది కదా. ఈ సభల విధానాన్ని ఏ చట్టములో నుండి తీసుకున్నాము అని అంటాడు. ఏ చట్టంలో నుంచి తీసుకున్నాము అని అంటే 1935 చట్టంలోకి వెళ్ళి తీసుకున్నాం. ఏ చట్టంలోకి వెళ్ళి తీసుకున్నామంట? 1935 చట్టంలోకి వెళ్ళి తీసుకున్నాం అనమాట. కాబట్టి చట్టం అడిగితేనేమో 1935. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే మనకి ఇక్కడ 6 రాష్ట్రాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఆన్సర్ ఏంది? డి అనేది సరైనటువంటి సమాధానం. అర్థమైందమ్మా? డి అనేది సరైనటువంటి సమాధానం.
10వ క్వశ్చన్ 1993 సంవత్సరంలో ఈ క్రింద తెలిపిన రాజ్యాంగ సవరణలు ఏది భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థలలో విస్తృతమైనటువంటి మార్పులను తీసుకొని వచ్చిందంటున్నాడు. ఏ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీ వ్యవస్థలో విస్తృతమైనటువంటి మార్పులను తీసుకొని వచ్చింది అంటున్నాడు ఇక్కడ మనకి. మరి ఏ రాజ్యాంగ సవరణ? ఇక్కడ ఏమన్నాడు మనకి భారతదేశంలో పంచాయతీరాజ్ అని మెన్షన్ చేసింది. ఇక్కడ గుర్తుంచుకోండి, పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ మనకి ఏదంటే 73వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ డైరెక్ట్ ఆన్సర్ అనమాట ఇది మనకి. 73వ రాజ్యాంగ సవరణ ఇది దీనికి సంబంధించింది. మరి దీని ప్రకారం ఏ షెడ్యూల్ని చేర్చినది? ఇక్కడ మనకి 10వ షెడ్యూల్ అన్నదాన్ని చేర్చినారు. ఏం చేసినారు? మనకి 10వ షెడ్యూల్ని చేర్చినారు. మరి విస్తృతమైనటువంటి మార్పులు తీసుకొచ్చారంటే ఏం తీసుకొచ్చారు? ఇండిపెండెన్షిప్ ఇచ్చి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చిరు. ఆ ప్రత్యేకమైన అధికారాలు ఎన్ని ఇచ్చిరు అని అంటే 29 అధికారాలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే విస్తృతమైనటువంటి మార్పులు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినాయి మనకి? పంచాయతీరాజ్ వ్యవస్థలో అంటే 73 రాజ్యాంగ సవరణ ద్వారా. అదే మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ కాకుండా ఇక్కడ మనకి ఏమని పెడతాడు మళ్ళొకసారి ఎగ్జామ్లో? మున్సిపాలిటీ అంటాడు. ఈ మున్సిపాలిటీ వ్యవస్థకు సంబంధించి ఒకవేళ చెప్తే అప్పుడు మున్సిపాలిటీ అన్నప్పుడు ఏది గుర్తుంచుకోవాలి మీరు? ఇక్కడ 74వ రాజ్యాంగ సవరణ అని గుర్తుంచుకోవాలి. మరి 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏం చేశారంటే 12వ షెడ్యూల్ని చేర్చిండ్రు. అధికారాలు ఎన్ని ఇచ్చారు? ఇక్కడ మనకి 18 రకాల అధికారాలు ఇచ్చారు. కానీ మనం అడిగినటువంటి దాని ప్రకారం ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థని మెన్షన్ చేసిండు కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంది? ఇక్కడ మనకి బి అనేది సరి అయినటువంటి సమాధానం. 11వ ప్రశ్న, పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలను నిర్వహించేది ఎవరన్నాడు? పంచాయతీరాజ్ సంస్థలు అంటే వీటిని స్థానిక సంస్థలు అని కూడా అంటాం. ఈ స్థానిక సంస్థలైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థకు ఎన్నికలను నిర్వహించేది ఎవరు అని అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తుంచుకోమ్మా, రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉందా లేదా? రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఉంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ మనకి డి అనేది సరి అయినటువంటి సమాధానము. ఇవి మనకు ప్రీవియస్లో వచ్చినటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలు.